హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు. ఇవాల్టి వీడియోలో టమాటా రైస్ సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. తర్వాత 3 పొడుగా కట్ చేసిన పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఇది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక 3 మీడియం సైజ్ టమాటాలని మిక్సీలో వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా ప్యూరీ ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కారం, అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉడికించిన రైస్ తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులో వేడన్నమే కాకుండా రాత్రి మిగిలిపోయిన రైస్తో కూడా చేసుకోవచ్చు. సో ఇలా రైస్ యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. సో ఇలా ఒక 2 మినిట్స్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. సో ఇదండి సింపుల్ అండ్ టేస్టీ టమాటా రైస్ తయారు చేసే విధానం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.